శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 29వ తేదీ జూన్ నెల 2026వ సంవత్సరం సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి గారు బాగున్నారు, చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు, శుక్రుడు బాగున్నారు, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారు బాగున్నారు. వెరసి ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉన్నతమైనటువంటి గ్రహాల ఫలితాలు చాలా బాగున్నాయో మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. అనుకోని విధంగా వచ్చే కష్టం ఏదన్నా ఉంది అంటే దాన్ని మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మెడలు నొప్పులు, భుజాల నొప్పులు ఇలాంటివి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కళ్ళకి సంబంధించి కూడా నొప్పులు ఉండేటటువంటి అవకాశం ఉంది. వీటి కోసం ఔషధ సేవ అవసరం పడేటటువంటి అవకాశం ఉంది. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా ఇవి దాదాపుగా తగ్గుతాయి అని చెప్పచ్చు. అలాగే కుటుంబంలో ఐకమత్యత కొరకు కొంత సమయాన్ని కేటాయించండి. అలాగే విద్య కొరకు సమయాన్ని కేటాయించండి. ఇక భార్యాభర్తల అనుబంధ రీత్యా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సిందే. అంటే సంయమనంతో ఉండాలి అని చెప్పి అర్థం చేసుకోండి. లాభాల బాటలో అయితే ఉన్నారు, అనుకోని విధంగా లాభాలు అయితే వస్తున్నాయి. ఇది మీకు మానసికమైనటువంటి చక్కటి ప్రశాంతతని ఇస్తోంది అని చెప్పి తెలియజేస్తూ, ఏదైనా గురువుల ఆశ్రమాలకి వెళ్ళి గురువు యొక్క ఆశీస్సులు తీసుకోండి. మీకు సద్గురువులు ఉన్నట్లయితే వారు ఏమి ఉపదేశించారో దానిని తూచా తప్పగా పాటించుకుంటూ వెళ్ళండి. ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. జీవితాన్ని ప్రశాంతంగా ఉంచుకోవడంలో మీ వంతు కృషిగా మీరు ఓర్పుతో ఉండడం అనేది చాలా ప్రధానం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని సంచారం బాగుంది. అలాగే లాభ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం బాగుంది. మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలతలు ఉన్నాయా అంటే అంతగా లేవు. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కోపాన్ని మీ అదుపులో పెట్టుకోండి, ఆవేశాన్ని మీ అదుపులో పెట్టుకోండి. ఈ కోపముతోనూ ఆవేశంతోనూ వ్యక్తులతోటి సంబంధ బాంధవ్యాలు చెడగొట్టుకోవద్దు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే కుటుంబంలో కూడా కొంచెం ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. మొన్నటి వరకు ఉన్నటువంటి ఐకమత్యం ఇప్పుడు కనబడట్లేదు. కాబట్టి మీకు ఈ చికాకు కొంచెం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ సంయమనం పాటించండి. ఏదైనా అపవాదులు అపనిందలు మీ మీదకి వచ్చినట్టయితే ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడే జవాబు చెప్పేటటువంటి పరిస్థితి కాదు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకార విషయంలో మీరు ఆశించినంతగా ఉండకపోవచ్చు. కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణభారాల రీత్యా కానీ, అలాగే దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవలసే ఉంది. ఓర్పుతోనూ సంయమనంతోనూ ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వివాహాది శుభకార్యాలు కొంచెం ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో కూడా పూర్తి ప్రశాంతతతో ఉండవలసిందిగా సూచన చేస్తూ, చక్కటి లాభాల బాటలో ఉన్నారు కాబట్టి వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోండి. వీలైనంత వరకు జాగ్రత్తగా దాన్ని దాచిపెట్టండి అని చెప్పి తెలియజేస్తూ, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా అనేక రకాలుగా మీకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్ర బుధ 3 గ్రహాల యొక్క సంచారము చాలా బాగుంది. తృతీయ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా చాలా చాలా బాగున్నారు. సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము చాలా బాగుంది. ఇవన్నీ కూడా మీకు ఈరోజు చాలా మనశ్శాంతిని కలిగించేటటువంటి అంశాలు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది. కుటుంబ జీవితం బాగుంటుంది. ధనధాన్య అభివృద్ధి బాగా కలుగుతుంది. కుటుంబంలో చక్కటి సౌఖ్యం, సఖ్యత, ఐకమత్యత, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఉంటాయి. మాట పరపతి పెరుగుతుంది, ధనము వస్తుంది. అలా ఏదైనా అధికారం మీకు రావడానికి అవకాశం ఉంది. అధికారంలో ఉన్నత స్థానాన్ని చేకూరే విధంగా మీకు పరిస్థితులు ఉంటాయి. అలాగే మనశ్శాంతి పెరుగుతుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో చాలా వరకు మీరు మనశ్శాంతి పొందుతారు. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. సంతానం బాగుంటారు. భార్యాభర్తల మధ్య ఐకమత్యం బాగుంటుంది. అనేక విధాల శుభకార్యాల యొక్క పరంపరలోనే మీరు ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు జరిగినటువంటి ఈ అంశాలన్నీ కూడా
చెప్పుకున్న అంశాలన్నీ కూడా మీకు మానసికమైనటువంటి సంతృప్తిని పెంపొందించే విధంగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి. మరింత అనుకూల పరిస్థితులు మీకు ఉన్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురు శుక్రులు చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు. ఈ 4 గ్రహాల యొక్క ఫలితాలు కూడా మీకు మరింత ఆనందాన్ని తెచ్చిస్తున్నాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ముఖ వర్చస్సు పెరుగుతుంది, మాట పరపతి పెరుగుతుంది, ధన ఆదాయం పెరుగుతుంది, చక్కటి లాభాల బాటలో ఉంటారు, వాహన లాభాలు ఉంటాయి, విద్య చాలా చాలా బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అనుకూలత చాలా బ్రహ్మాండంగా పెరుగుతుంది, వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, మీ మనోభీష్టం నెరవేరుతుంది, ధనానికి ఎట్టి పరిస్థితుల్లో లోట్లేని విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన ఫలితాలే. ఇంతే కాకుండా చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశాలు ఉన్నాయి అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. యోగా చేయండి, నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి, ఇష్టదేవత ఆరాధన చేయండి, మరింత అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ సింహరాశి. సింహరాశి వారికి రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనిగారుల వల్ల ఈ 3 గ్రహాల యొక్క సంచారము కొంచెం అశుభ ఫలితాలని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రాహుకేతు పూజ చేయించుకోండి. అష్టమ శని దోషానికి శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఇది ప్రతిరోజు చెప్పదగ్గ సూచనగానే తీసుకోవాల్సిందిగా సూచన. అలాగే ఏ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రులు చాలా చాలా బాగున్నారు. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి రవి గారు కూడా చాలా బాగున్నారు. 3 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే బాగుందో చాలా వరకు గురుబలం పెరుగుతోంది. అలాగే మనోబలం కూడా పెరుగుతోంది. అనుకోని విధంగా ధనము మీకు చక్కగా ఊహించని విధంగా ధనం వస్తుంది. అంటే ధనలాభాలు కలుగుతున్నాయి, గురుబలం కలుగుతోంది, విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయడము లేదా భద్రపరుచుకోవడము చేస్తారు. మీకు ఇది ఒక మానసికమైనటువంటి ఆనందం పెంపొందింపబడుతుంది. ఇవన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే ఈ అష్టమ శని సంచార దోషము, ఈ రాహుకేతు దోషాలు చాలా వరకు ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితుల్ని తీసుకొస్తాయి. అలాగే మనుషుల్ని దూరం చేసేటటువంటి అభిప్రాయాలు ఏర్పడేటట్టు చేస్తాయి. ఈ విషయంలో మటుకు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మరీ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. గురుబలం వ్యయస్థానంలో గురుగారు ఉచ్చలో ఉండి బలాన్ని ఇస్తున్నారు కాబట్టి యోగా చేయండి, మరింతగా మీకు ఆశీర్వచనాలు దొరుకుతాయి. అలాగే అర్ధాష్టమ శని సంచారానికి గాను శివాభిషేకం చేయడం కూడా చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన, ఇంటి దేవత ఆరాధన చేయండి, మరింత శుభకరమైన ఫలితాలు ఈరోజు మీకు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, ఇక దశమ స్థానంలో రవి గారండి. నెల రోజుల కాలం ఉంటారు వీరిక్కడ. చాలా అద్భుతమైన ఫలితాలు. ఇప్పటికే దాదాపుగా 15 రోజులైంది వచ్చి, ఇంకా ఒక 15 రోజుల కాలం ఉంటారు. ఈ 30 రోజుల కాలంలోనూ దశమ స్థాన సంచార రవి ఇచ్చేటటువంటి ఫలితము చాలా అద్భుతంగా ఉంటుంది. ఈసరికే ఉద్యోగ జీవితంలో ఉన్నత స్థితి వచ్చిన వారికి చాలా చాలా అనుకూలమై ఉంటుంది. రాని వారికి ఇప్పుడు ఖచ్చితంగా వచ్చేటటువంటి సమయం. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఏకాదశంలో గురు శుక్రుల యొక్క సంచారంతో పాటు బుధుని యొక్క స్థితి కూడా చాలా చాలా బాగుంది. ఎప్పుడైతే రాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి బుధుడు ఏకాదశంలో ఉన్నారో, దశమంలో రవి గారు ఉన్నారో, ఏకాదశంలో ఈ బుధునితో పాటుగా గురు శుక్రులు ఉన్నారో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలండి. మీకున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు అవన్నీ కూడా పటాపంచలని చెప్పారు. అద్భుతమైనటువంటి మనశ్శాంతి, చక్కటి ఉన్నతి, భార్యాభర్తల మధ్య అనుకూలత, వివాహాది శుభకార్యాలు కుదరడం, ధనానికి ఇబ్బంది లేకుండా ఉండడం, అలాగే దాన ధర్మాలు ఎక్కువగా చేస్తాము అని చెప్పి మీరు ప్రకటించుకోవడం, శత్రువుల సంఖ్య తగ్గిపోవడం, మిత్రుల సంఖ్య పెరగడం, ఇవన్నీ కూడా మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే అంశాలు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఎన్ని అంశాలు ఇప్పుడు మీకు ఆనందాన్ని ఇస్తాయంటే చెప్పలేనన్ని. లాభస్థానంలోనే గురుగారు ఉచ్చలో ఉన్నారు. ఆయన చతుర్థానికి సప్తమానికి అధిపతి అవుతూ, అలాగే శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నారు, బుధుడితో కలిసి ఉన్నారు. మంచి జ్ఞానము సమాపార్జించుకోవడమే కాదు, దైవభక్తి పెరగడమే కాదు, మాతృవర్గ రీత్యా చక్కటి సహాయ సహకారాలు పొందడమే కాదు, స్థిరచరాస్తుల వృద్ధి జరగడమే కాదు,
భార్యాభర్తల మధ్య అనుకూలత ఉండడమే కాదు, పబ్లిక్ రిలేషన్స్ కూడా చాలా బాగుండడమే కాదు, అనేక రకమైన అంశాలలో మీకు అనుకూలతలు వెదజల్లబడుతున్నాయి అని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే అంత అద్భుతంగా ఉన్నాయి. జాగ్రత్త పడండి, సంయమనం పాటించండి. భగవంతుని ఎప్పుడూ కూడా దృష్టిలో పెట్టుకునే సంచరిస్తూ ఉండండి. ఇదంతా భగవంతుడు ఇచ్చాడు అనే కృతజ్ఞతా భావాన్ని తెలియజేస్తూ వెళ్ళండి. మరింత మానసిక ఆనందం మీకు ఉంది అని చెప్పి తెలియజేస్తూ తులారాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో కేతు బాగున్నారు, తృతీయంలో చంద్రుడు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా అద్భుతమైనటువంటి విశేష అంశాలని తెలియజేస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి, ఉద్యోగ జీవితం బాగుంది, అలాగే పితృవర్గ రీత్యా కూడా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైనా స్థలాలు, పొలాలు, వాహనాలు ఇలాంటివి కొనుగోలు అమ్మకం చేయాలంటే కొంచెం వాయిదా వేసుకోండి. ఈరోజు అంతగా బాగాలేదు. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో కూడా ఎక్కువగా తొందరపడవద్దు. మంచి మంచి సంబంధాలు మీకు వస్తాయి. వాటిని ఎంచుకోవడంలో కొద్దిగా ఓర్పుతో ఎంచుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శత్రువర్గ రీత్యా తగ్గిపోతుంది, మిత్రువర్గ రీత్యా సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ప్రారంభించిన పనులలో చాలా వరకు విజయావకాశాల వైపు వెళ్తాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. మీకు ఎంతో ఆనందం కలిగించే అంశాలు ఈరోజు ఉంటాయి. ఇది ధన లాభాలకి దారితీస్తుంది, శుభ శ్రవణాలకి దారితీస్తుంది. అలాగే శుభకార్యాలు వాటిలో మీరు వహించేటటువంటి ప్రధాన పాత్ర. ఈ రోజున మీరు తుది నిర్ణయం తీసుకుని చెప్తారు. అందరూ కూడా చాలా హర్షించదగినటువంటి సమయం ఇది అని చెప్పి మిమ్మల్ని అభినందిస్తారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రకమైన కీర్తి ప్రతిష్టలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి. చాలా విషయాలలో నవగ్రహ స్తోత్ర పారాయణాలు కూడా చేయడం ద్వారా మీకు అనేక విధాల మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ వృశ్చిక రాశి వారికి నవమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంచారము చాలా మంచి లాభాలని సూచిస్తూ ఉన్నది. మిగతా 7 గ్రహాల యొక్క అననుకూలత ఉంటున్న కారణం చేత ముందు నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే గురువులు ఎవరైతే మీకు ఉన్నారో గురువు వెళ్ళి దర్శనం చేసుకోండి. గురుగారి దర్శనం చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇప్పుడు గురుబలం చాలా బాగా పెరుగుతున్నటువంటి సమయం కాబట్టి ఆశీర్వచన బలం కూడా మరింతగా తోడ్పడి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. బంధువర్గ రీత్యా, స్నేహితుల రీత్యా ఆత్మీయత ఆదరణలు దొరుకుతాయి. అలాగే పిత్రార్జితం కనిపిస్తుంది, చేతికి వస్తుంది. అలాగే పిత్రార్జితం మీ చేతికి వస్తుంది అనేటటువంటి ఆశాభావం కూడా కలుగుతుంది. స్వయంగా పితృవర్గం వారే మీకు కొన్ని లాభాలు కలిగించేటటువంటి విషయాలు మీకు తెలియజేస్తారు. అలాగే ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువగా గడవడానికి అవకాశం ఉంది. మీరు ప్రయాణం చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక మార్గం ఏదైతే ఉందో అది చాలా చక్కగా మిమ్మల్ని భక్తి ప్రపత్తులతో ముందరికి తీసుకువెళ్తోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. గ్రహస్థితులు అంత బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా కొంచెం చొరవ చూపించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం ద్వారా, ఇంటి ఇలవేల్పుకి ఆరాధన చేయడం ద్వారా మరిన్ని మంచి అవకాశాలు, మంచి శుభ విశేషాంశాలు మీరు వింటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. ధనుసు రాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము చాలా చాలా బాగుంది. అలాగే తృతీయంలో రాహు గారి సంచారము, షష్టంలో కుజుని యొక్క సంచారము, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారము, వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తూ ఉండగా, ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు గారు అష్టమ స్థానంలో ఉచ్చలో ఉన్న కారణం చేత ఒక విధమైనటువంటి అదృష్టం మీకు వెన్నంటి ఉంటుంది. అయితే ఈ సెన్సెక్స్ జోలికి, షేర్ మార్కెట్ల జోలికి మటుకు పోకండి. మిగతా అన్ని అంశాలలోనూ లాభాలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిర చిరాస్తుల రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది.
కుటుంబ రీత్యా బాగుంది, కుటుంబ వృద్ధి రీత్యా బాగుంది, కుటుంబంలో ఐకమత్యం రీత్యా కూడా మీకు చాలా సంతృప్తి కలిగించే అంశాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో ఆదిత్య హృదయ పారాయణ చేయడం అనేది చాలా చాలా ముఖ్యం. అలా చేసినందువల్ల చాలా వరకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక సంతానం వల్ల చక్కటి లాభాల బాట కనిపిస్తూ ఉంటుంది. అంటే సంతానం కలుగుతారు అన్నా, సంతానం కలిగి వారు చక్కటి అభివృద్ధిలో ఉన్నారన్నా, సంతానం మీకు చేదోడు బాదోడుగా ఉన్నారన్నా, ఏ అంశాల పట్ల అయినా కూడా మీకు చక్కటి సంతృప్తి లభిస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఉద్యోగ జీవితం కూడా బాగుంది అనే చెప్పాలి. చాలా వరకు ప్రశాంత జీవితం ఉంది అని చెప్పి తెలియజేస్తూ దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చేయండి, మరింతగా అభివృద్ధి ఉంటుంది. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శని గారి యొక్క సంచారము, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి సంచారము, సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి సంచారము వెరసి 3 గ్రహాల యొక్క ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అయితే కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉన్నాయి, అన్యోన్యత పెరుగుతోంది స్నేహితుల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, అలాగే వివాహ జీవితంలో చక్కటి అన్యోన్యత పెరగడం కానీ, వివాహాది శుభకార్యాలు కుదరడం జరగడం, వీటి వల్ల మీకు మానసికంగా సంతోషం పెరగడం, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక అన్నదమ్ముల సహాయ సహకారం విషయంలో మీరు ఎక్కువగా ఆలోచించవలసిన పనే లేదు. మీరు ఒక పని మీ అన్నగారికి కానీ, మీ తమ్ముడికి కానీ అప్పచెప్పి ఇక నిశ్చింతగా ఉండిపోవచ్చు. అంత బ్రహ్మాండంగా వాళ్ళు మీకు మేనేజ్ చేసి చక్కగా మంచి ఫలితాలను తెచ్చి ఇవ్వగలరు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబ జీవితంలో మటుకు కొంచెం శ్రద్ధ వహించండి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా కొంచెం శ్రద్ధ వహించండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. శత్రువుల సంఖ్య తగ్గిపోతుంది, మిత్రుల సంఖ్య పెరుగుతోంది, అనుకోని విధంగా విజయ అవకాశాలు వస్తున్నాయి, మీ సంకల్ప బలం నెరవేరుతోంది. గురువు గారి యొక్క సప్తమ దృష్టి కారణం చేత ఎంత అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఉంటాయి అంటే అంత అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఏవైనా ఇబ్బందులు వాటిని మీరు సునాయాసంగా ఎదుర్కోగలుగుతారు అని కూడా చెప్తూ ఉన్నాను. ఇంటి ఇలవేల్పు ఆరాధన చేయండి, అలాగే శివారాధన చేయండి. వీలైతే ఆశ్రమాలకు వెళ్ళి గురుగారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ కుంభరాశి. కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఏమన్నా ఉన్నాయా అంటే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉండగా, లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము కూడా చాలా బాగుంది. ఈ 2 గ్రహాలే బాగున్న కారణం చేత అనుకూలమైనటువంటి పరిస్థితులు అతిగా ఉంటాయా అంటే అంత అతిగా అయితే కనిపించబోవట్లేదు. కానీ ధన ఆదాయం విషయంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, కీర్తి ప్రతిష్టల విషయంలో కానీ, లాభాల గురించిన అంశాల విషయంలో కానీ చాలా బాగుంటుంది. మానసికమైన సంతృప్తి కలిగే విధంగా ఉంది అని చెప్పి చెప్పగలను. అలాగే వాక్కురీత్యా కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారం అంత బాగా ఉండబోవడం లేదు. అలాగే సంతాన రీత్యా కూడా పూర్తిగా మీరు చాలా ఓర్పుతో ఉండవలసినటువంటి విషయం అని అనిపిస్తూ ఉన్నది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా పూర్తిగా అనుకూలత కనిపించబోవడం లేదు. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా సరే పూర్తి ఓర్పుతో ఉండాలి అని చెప్తున్నాను అంటే అది ఖచ్చితంగా మీరు పాటించాలి అని అర్థం చేసుకోండి. రాశిలో ఉన్నటువంటి రాహు కానీ, సప్తమంలో ఉన్నటువంటి కేతువు కానీ చాలా ఇబ్బంది పెడతారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. పరిహారాల విషయంలో నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము, గురువు అభిషేకం చేయడము, వేద పాఠశాలలకి వెళ్ళి వేదం చదువుకునేటటువంటి విద్యార్థులకి ఏదైనా మీకు తోచిన ధన సహాయం చేయడం లేదా వస్తు సహాయం చేయడం అనేది చాలా చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీనరాశి. మీనరాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, షష్ఠ స్థానంలో కేతు గారి సంచారము, పంచమ స్థానంలో గురు శుక్రుల యొక్క సంచారము, తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారము, ఈ 5 గ్రహాల యొక్క సంచారము చాలా బాగుంటున్నందువల్ల మీనరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా
కుటుంబ జీవితం బాగుంటుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతులు రావడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అలాగే సంతాన రీత్యా చాలా బాగుంది. సంతానం కావాలి అని కోరుకునే వారికి కూడా చక్కటి శుభవార్తలు వింటారు. సంతాన అభివృద్ధి జరుగుతుంది. మీ పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత ఇప్పుడు మీకు ఈ గోచార రీత్యా చాలా వరకు అదృష్టవంతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో ఐకమత్యం బాగా కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం మీకు బాగా లభించి చక్కటి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబానికి. ఇది చాలా చాలా ఆనందకరమైన విషయం అవుతూ ఉండగా అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. ఉద్యోగస్తుల సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటాయి. పై అధికారుల యొక్క మన్ననలు బాగుంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. ఎన్నో విధాలుగా ఎన్నో అంశాలలో మీకు ఈ రోజున చాలా తృప్తి కలిగించేటటువంటి విషయాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అలాగే ఇష్టదేవతారాధన చేయండి. అద్భుతమైన ప్రశాంతత మీ సొంతం. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.